నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్ నేషనల్ హైవే పై ఆకర్షణీయమైన కమర్షియల్ ప్లాట్స్ చదరపు గజం కేవలం 5,999 రూపాయలకే. గణేష్ రియల్ ఎస్టేట్స్. మరిన్ని వివరాల కోసం సంప్రదించండి 9667777775. అప్డేట్స్ చూసుకుంటే అల్లూరి సీతారామరాజు జిల్లాలోని లగిషపల్లిలో ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు నిర్వహించారు. గిరిజన ప్రాంతాల అభివృద్ధికి భారీ ప్యాకేజీ ప్రకటించారు. ఏజెన్సీ సమగ్ర అభివృద్ధికి, గిరిజన సంక్షేమానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. పాడేరులో జరిగిన సభలో ప్రసంగించిన ఆయన గిరిజనుల చిరకాల ఆకాంక్ష అయిన ఉపాధ్యాయ ఉద్యోగాలలో 10% రిజర్వేషన్లు కల్పించే జీవో నెంబరు 3ను పునరుద్ధరించే బాధ్యత తనదేనని ఉద్ఘాటించారు. ఏజెన్సీ ప్రాంతాలను దేవుడు సృష్టించిన అద్భుతంగా అభివర్ణించిన చంద్రబాబు ఇక్కడ స్వచ్ఛమైన కొండలు, సహజ సిద్ధమైన ప్రజల మనస్తత్వం తనను ఆకర్షించాయని తెలిపారు. మళ్లీ జన్మ ఉంటే ఈ ఏజెన్సీలో పుట్టాలని కోరుకుంటున్నాను అని అన్నారు. గిరిజనుల సహజ నైపుణ్యం, సామర్థ్యాలను ప్రశంసిస్తూ వారి అభివృద్ధి ద్వారానే రాష్ట్రం సంపూర్ణ వికాసం సాధ్యమని ఆయన పేర్కొన్నారు. గిరిజన యువత స్కిల్ డెవలప్మెంట్ కోసం పర్యాటకం, ఫుడ్ ప్రాసెసింగ్ కి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నాం. ఈరోజు ఇంకొక పక్కన ఈ ప్రాంతంలో గిరిజన ప్రాంతం ఒకప్పుడు మీకు అందరికి కూడా వైద్య సేవలు కూడా అందుబాటులో లేవు. ఇప్పటికి కూడా నాకు ఈ సమస్య ఉంది. ఎడ్యుకేషన్ విషయంలో మీరు చూస్తే నిన్ననే ఎడ్యుకేషన్ మినిస్టర్ గారు అనౌన్స్ చేశారు 373 స్కూల్ బిల్డింగ్లు లేవంటే నూతనమైన బిల్డింగులకి 45 కోట్ల రూపాయలు ఒకటేసారి రిలీజ్ చేసి పూర్తి చేస్తున్నాం. ఎక్కడ కూడా మీకు ఇబ్బంది రాకూడదని ఈ కార్యక్రమాలకు శ్రీకారం చుట్టాం. ఇంకో పక్కన ఇక్కడ చూస్తే 1487 మంది పిల్లల ఆడవాళ్ళకి సికిల్ సెల్ రోగులకి నెలకు 10,000 రూపాయల చొప్పున పింఛను కూడా ఇస్తున్నాం. గర్భిణీ స్త్రీలకి పోషకాహారాలు ప్యాకేజీలు కానీ రవాణా సౌకర్యం ఏర్పాటు చేస్తున్నాం. డోలీ మూతలు లేకుండా 76 బర్త్ వెయిటింగ్ హాల్స్ బలోపేతం చేశాం. 35 కొత్త భవనాల నిర్మాణంలో ఉన్నాయి. 15 రిపేర్లు చేస్తున్నాం. 122 ఫీడర్ అంబులెన్స్లు కూడా ఏర్పాటు చేస్తున్నాం. 482 కోట్ల వ్యయంతో గిరిజన ప్రాంతాల్లో 5 మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ కూడా ఏర్పాటు చేస్తున్నాం. గిరిజన యువత స్కిల్ డెవలప్మెంట్ కోసం పర్యాటకం, ఫుడ్ ప్రాసెసింగ్ కి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నాం. ఈరోజు ఇంకొక పక్కన ఈ ప్రాంతంలో గిరిజన ప్రాంతం ఒకప్పుడు మీకు అందరికి కూడా వైద్య సేవలు కూడా అందుబాటులో లేవు. ఇప్పటి కేటీఆర్ తన ఫోన్ ట్యాపింగ్ చేయించారని తనకు తెలుసని బండి సంజయ్ అన్నారు. ఫోన్ ట్యాపింగ్ పై తడి బట్టలతో తాను ప్రమాణానికి సిద్ధమని బండి సంజయ్ అన్నారు. కావాలంటే తన ఫ్యామిలీ మొత్తాన్ని తీసుకొచ్చి ప్రమాణం చేయిస్తానని అన్నారు. ఏ గుడికి రమ్మంటారో కేటీఆరే డేటు టైము చెప్పాలని బండి సంజయ్ కేటీఆర్కు సంచలన సవాల్ విసిరారు. తన సవాల్పై కేటీఆర్ స్పందించాలని అన్నారు. సొంత బీఆర్ఎస్ పార్టీ నాయకులందరినీ ఫోన్లు కూడా ట్యాప్ అయ్యాయని తెలిపారు. మావోయిస్టు సింపథైజర్లుగా మా పర్ల పోలీసులకు పంపడం దారుణమని అన్నారు. ఆ జాబితాలో తన పేరుతో సహా రేవంత్ రెడ్డి పేరు కూడా ఉందని తెలిపారు. బీఆర్ఎస్ నాయకులు సిగ్గుంటే ఇప్పటికైనా ఆ పార్టీ నుంచి బయటకు రావాలని బండి సంజయ్ కామెంట్ చేశారు. ఏ గుడి కంటే ఆ గుడికి నా కుటుంబంతో సహా వస్తా, భార్య పిల్లతో సహా వస్తా. నువ్వు మీ అయ్యా, మీ అమ్మ, మీ భార్య, మీ పిల్లలందరూ కూడా ఏ గుడికి వస్తారో రాండి. మేము ఫోన్ ట్యాపింగ్ చేయించలేదు. ఫోన్ ట్యాపింగ్ నాకు నీకు సంబంధం లేదు. ఫోన్ ట్యాపింగ్ చేసిన విషయం నాకు తెలియదు అని నువ్వు ప్రమాణం చేస్తామా? నువ్వు దాని చెప్పి నువ్వు మీ కుటుంబ సభ్యులందరూ వచ్చి ప్రమాణం చేయండి. నేను మా కుటుంబ సభ్యులందరూ వచ్చి ప్రమాణం చేస్తాం. నువ్వు ఫోన్ ట్యాపింగ్ చేయించినావు, నీకు సంబంధం ఉంది, ఫోన్ ట్యాపింగ్ చేసే నీకు తెలుసు, నీ భాగస్వామ్యం నేను ప్రమాణం చేస్తా. సిద్ధమా చెప్పు, డే టు టైం. తప్పించుకుంటే నేను సమాధానం ఇచ్చిపెట్టా, రాసిపెట్టుకో. నేను నిరంతరం ప్రశ్నిస్తూనే ఉంటా ఈ విషయంలో. ఏ టెంపుల్కి వస్తావు? నీకు మా టెంపుల్ మీద నమ్మకం లేకుంటే మసీద్ అంటావా, చర్చ్ అంటావా, నీ ఇష్టం. చలో, ఏ గుడి కంటే ఆ గుడికి నా కుటుంబంతో సహా వస్తా, భార్య పిల్లతో సహా వస్తా. నువ్వు మీ అయ్యా,
మీ అమ్మ, మీ భార్య, మీ పిల్లలందరూ కూడా ఏ గుడికి వస్తారో రాని, మేము ఫోన్ ట్యాపింగ్ చేయించలేదు. ఫోన్ ట్యాపింగ్ నాకు ఏఐసీసీ ఆదేశాల మేరకే జనహిత పాదయాత్ర చేస్తున్నామని టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ తెలిపారు. ఈ పాదయాత్రకు పెద్ద ఎత్తున స్పందన వచ్చిందన్నారు. మీడియాతో చిట్చాట్ ఆయన మాట్లాడారు. ప్రతి నెల కొన్ని నియోజకవర్గాల్లో జనహిత పాదయాత్ర చేస్తామన్నారు. ఈ నెల చివరి వారంలో దీనికి 2వ దశ ఉంటుందని పేర్కొన్నారు. అనివార్య కారణాల వల్ల ఢిల్లీ ధర్నాకు ఖార్గే, రాహుల్ గాంధీ రాలేకపోయారని తెలిపారు. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యలపై ఏఐసీసీ పరిశీలన చేస్తుంది. కొండా మురళి వ్యవహారం త్వరలో ముగిసిపోతుంది. అనిరుద్ రెడ్డికి షోకోజ్ నోటీసులు ఇచ్చారు. వివరణ కూడా తీసుకున్నాం. బీసీ రిజర్వేషన్ల విషయంలో ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉంది. బీసీల కోరిక న్యాయబద్ధమైంది. ప్రతిపక్షాలు లేనిపోని విమర్శలు చేస్తున్నాయి. బీజేపీ మిత్రపక్షాలపై 3.5% మాత్రమే ఈడీ కేసులున్నాయి. మిగిలిన 96.5% విపక్షాలపైనే ఉన్నాయన్నారు. కేంద్ర ఎన్నికల సంఘాన్ని భాజపా జేబులో పెట్టుకుని తిరుగుతుంది. అవినీతి అక్రమాలపై రాష్ట్ర ప్రభుత్వం పద్ధతి ప్రకారం ముందుకు పోతుంది. కాళేశ్వరం ఫోన్ ట్యాపింగ్ పై సమగ్రంగా చర్చించి ముందుకు వెళ్తాం. బండి సంజయ్ ఆరోపణలు అర్ధరహితంగా ఉన్నాయని మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. రాఖీ పౌర్ణమి పండుగను కుటుంబ సభ్యులతో కలిసి జరుపుకునేందుకు నగరవాసులు పెద్ద సంఖ్యలో సొంతూళ్లకు బయలుదేరడంతో హైదరాబాద్ టు విజయవాడ జాతీయ రహదారి వాహనాలతో కిక్కిరిసిపోయింది. పండుగ రద్దీ కారణంగా శనివారం ఉదయం నుంచే రహదారిపై వాహనాలు రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. హైదరాబాద్ నగర శివారులోని వనసలిపురం, భాగ్యలత, హయత్ నగర్, అబ్దుల్లాపూర్ మెట్ ప్రాంతాల్లో పరిస్థితి తీవ్రంగా ఉంది. ఒక్కసారిగా వేల సంఖ్యలో వాహనాలు రోడ్డుపైకి రావడంతో ప్రధాన రహదారిలో పాటు సర్వీసు రోడ్డు కూడా వాహనాలతో నిండిపోయింది. కిలోమీటర్ల కొద్దీ వాహనాలు బారులు తీరడంతో ట్రాఫిక్ నెమ్మదిగా కదులుతుంది. మరోవైపు ఉప్పల్ రింగ్ రోడ్డు వద్ద కూడా ఇదే తరహా పరిస్థితి కొనసాగింది. పండుగ రద్దీ కారణంగా ఇక్కడ ట్రాఫిక్ దాదాపుగా స్తంభించిపోవడంతో వాహనాలు ముందుకు కదలేని దుస్థితి ఏర్పడింది. ఈ ఊహించని ట్రాఫిక్ జామ్ వల్ల గంటల తరబడి ప్రయాణం సాగుతుండడంతో ప్రయాణికులు తీవ్ర అసహనానికి గురవుతున్నారు. తమ గమ్యస్థానాలకు సకాలంలో చేరలేకపోతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రాఖీ పండుగ వేళ రాష్ట్రంలోని అన్ని బస్సు డిపోలలో ప్రయాణికుల రద్దీ నెలకొంది. దీనికి తోడు వరుసగా సెలవులు ఉండడంతో రాకపోకలు ఎక్కువగా ఉన్నాయి. అయితే ప్రయాణికుల రద్దీ వేళ తెలంగాణ ఆర్టీసీ ప్రత్యేక బస్సులను నడుపుతుంది. వీటిల్లో అదనపు ఛార్జీలను వసూలు చేసినట్టు తాజా ప్రకటన విడుదల చేసింది. హనుమకొండ బస్టాండులో ప్రయాణికుల రద్దీ నెలకొన్న నేపథ్యంలో వరంగల్ ఆర్టీసీ ఆర్ఎంఓతో మా వరంగల్ ప్రతినిధి మంద సాల్మన్ ఫేస్ టు ఫేస్. రాఖీ పండుగను పురస్కరించుకొని బస్టాండ్ అయితే కిక్కిరిసిపోతుంది. దీనికి సంబంధించి మనం హనంకొండ బస్టాండ్లో ఉన్నాం. ఈ యొక్క బస్టాండ్కి సంబంధించిన ప్రయాణికులు అయితే 3 రోజులు హాలిడే రావడంతో పెద్ద ఎత్తున ప్రజలైతే వారి యొక్క బంధువుల ఇళ్లలోకి వెళ్ళడం జరుగుతుంది. ప్రభుత్వ ప్రైవేటు అన్నిటికీ హాలిడేస్ ఇవ్వడంతో పెద్ద ఎత్తున అయితే ప్రజలు వారి యొక్క ఇళ్లలోకి చేరుకొని పెద్ద ఎత్తున మనం బస్టాండ్ దగ్గర ఉన్నాం. ఈ యొక్క బస్టాండ్లో ఎలాంటి సదుపాయాలు కల్పించారు, ఈ యొక్క బస్టాండ్ డిపో మేనేజర్ ఉన్నారు, దీనికి సంబంధించి ఆర్ఎంఓ గారు ఉన్నారు. మనం వారితో మరిన్ని విషయాలు మాట్లాడి తెలుసుకుందాం. సార్ ఈ యొక్క 3 రోజులు హాలిడే రావడంతో బస్టాండ్లో ఎలాంటి సదుపాయాలు ఏర్పాటు చేశారు? ముఖ్యంగా బీఆర్కే న్యూస్ ప్రేక్షకులకు రక్షాబంధన్ శుభాకాంక్షలు తెలియజేస్తూ, మేము ఆర్టీసీ పరంగా రక్షాబంధన్ అనేది మాకు చాలా ముఖ్యమైనటువంటి పండుగ. ఈరోజు మాకు సంవత్సరం మొత్తంలో అత్యంత ఎక్కువ ట్రాఫిక్ ఉండే రోజు ఇది. ఈ సందర్భంగా మేము చాలా విస్తృతంగా ఏర్పాట్లు చేయడం జరిగింది. ముఖ్యంగా ఈ 3 రోజులు నిన్న, ఈరోజు, రేపు సంబంధించి దాదాపు మేము
550 బస్సులు అదనంగా ఏర్పాటు చేయడం జరిగింది. రోజువారీ తిరుగుతున్న 1000 బస్సులకు అదనంగా ఇవి కూడా తిప్పడం జరుగుతూ ఉంది. నిన్న ఒక్కరోజే మేము దాదాపు 250 బస్సులు, అంటే మావి ఒక 170 బస్సులు, అదేవిధంగా సిటీ నుంచి వచ్చిన బస్సులు కలుపుకొని మొత్తం 250 పైసలకు అదనంగా బస్సులు తిప్పడం జరుగుతూ ఉంది. నిన్న అదనంగా తిరిగిన 250 బస్సులే కాకుండా ఇంకా 300 పైసలకు బస్సులు రెగ్యులర్గా తిప్పుతూ ఉన్నాము. కాబట్టి ప్రయాణికులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా అన్ని రకాలుగా ఏర్పాట్లు చేయడం జరిగింది. ముఖ్యంగా హన్మకొండ బస్ స్టాండ్లో మేము విస్తృతంగా ఏర్పాట్లు చేయడం జరిగింది. మా యొక్క ఆఫీసర్స్ కావచ్చు, సూపర్వైజర్స్ కావచ్చు, చాలామంది దాదాపు 50 నుంచి 60 మంది వరకు ఇక్కడ పనిచేయడం జరుగుతూ ఉంది. వీళ్ళందరూ కూడా ప్రయాణికులకు సేవ చేయడానికే ఉన్నారు. ముఖ్యంగా ఈ బస్ స్టేషన్ యార్డ్లోకి ప్రయాణికులు రాకుండా వాళ్ళను నిలువరించి వాళ్ళ యొక్క బస్సులను ఎక్కే విధంగా మేము ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఇవన్నీ కాకుండా ఉమ్మడి జిల్లాలో ఉన్న 9 డిపోల పరిధిలో కూడా బస్ స్టాండ్లలో మా యొక్క ఆఫీసర్స్ అందరూ కూడా పనిచేస్తూ ఉన్నారు. అక్కడ కూడా ప్రతి డిపో పరిధిలో కూడా 50 నుంచి 60 బస్సులు ఎక్స్ట్రా బస్సులు మేము తిప్పడం జరుగుతూ ఉంది. ఇవన్నీ కాకుండా మళ్ళీ బస్సెస్ ఆపరేషన్ ట్రాఫిక్ జామ్ కావడం వల్ల కొద్దిగా లేట్గా రావడము, లేకపోతే బోర్డింగ్ అలైటింగ్లో కొద్దిగా లేట్ కావడం వల్ల ఇట్లా జరుగుతూ ఉంది. కానీ ప్రయాణికులు తప్పకుండా వాళ్ళ యొక్క గమ్యస్థానానికి చేర్చే బాధ్యత మాది. మీరందరూ కూడా, ప్రయాణికులందరూ కూడా తమ గమ్యస్థానాలకు వెళ్ళకుండా మేము అధికారులు కానీ మా సూపర్వైజర్స్ కానీ బస్ స్టాండ్ వదిలి వెళ్ళరు. కాబట్టి ప్రయాణికులు ఎటువంటి చింత లేకుండా వాళ్ళు ప్రశాంతంగా బస్ స్టాండ్లో ఉండొచ్చు, వాళ్ళకి కావాల్సిన బస్సు వచ్చేందుకు వెయిట్ చేసి వెళ్ళొచ్చు. కానీ మీరు అనవసరంగా బస్సులపైకి వెళ్లకుండా బస్సులకు ఎదురుగా పరిగెత్తి మీరు బస్సులు ఎక్కే ప్రయత్నం చేయదు. దానివల్ల ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు తప్పకుండా బస్ స్టాండ్లో ఉన్నటువంటి మా సూపర్వైజర్స్ అధికారులకు సహకరించి మీరు చక్కగా మీ యొక్క ప్రయాణాన్ని కొనసాగించాలని కోరుకుంటూ ఉన్నాము. ఆర్టీసీ బస్సులో ప్రయాణం చేస్తేనే సురక్షితంగా మీరు వెళ్ళొచ్చు, సౌకర్యంగా వెళ్ళొచ్చు. కాబట్టి ఆర్టీసీ బస్సులు మేము మీ గురించి చాలా విస్తృతంగా ఏర్పాట్లు చేసింది కాబట్టి తప్పకుండా మమ్మల్ని ఆదరించాలని కోరుకుంటా ఉన్నాము. అంటే ఇంత పెద్దగా పబ్లిక్ వచ్చారు అంటే ఏదైనా అవాంఛనీయ సంఘటనలు అంటే చాలామంది అయితే ఈ యొక్క రాఖీ పండుగ అంటే ఆడపిల్లల పండుగ, వారు ఆ నగలు గిన వేసుకొని ఆ ఇండ్లలోకి వెళ్ళే అవకాశం అయితే మనకు కనబడుతుంది. అంటే ఎక్కడైనా చిన్న దొంగతనం జరిగే అవకాశం ఉందా, లేకుంటే దాన్ని ముందుగా గ్రహించి ఎలాంటి దాని మీద మీరు పర్యవేక్షిస్తున్నారు? మీరు అన్నటువంటి విషయంలో మేము ఆల్రెడీ పోలీస్ వాళ్ళతో మాట్లాడి వాళ్ళ దగ్గర నుంచి అసిస్టెంట్ తీసుకోవడం జరిగింది. పోలీస్ వాళ్ళు కూడా మఫ్టీలో తిరుగుతూ ఉన్నారు. ఇక్కడ లేడీ కానిస్టేబుల్స్ కావచ్చు, జెంట్స్ కావచ్చు, వాళ్ళు తిరుగుతూ ఉన్నారు. వాటితో పాటు దాదాపు మా యొక్క సెక్యూరిటీ సిబ్బంది కూడా దాదాపు 30 మంది సెక్యూరిటీ సిబ్బంది బస్ స్టాండ్లో ఉన్నారు. వాళ్ళు కూడా ఇటువంటి అవాంఛనీయంగా జరగకుండా పర్యవేక్షిస్తూ ఉంటారు. మహిళా ప్రయాణికులు కూడా కొంచెం జాగ్రత్తగా అప్రమత్తంగా ఉండాలి. ఎవరైనా అనుమానాస్పదంగా కనిపించినట్లయితే అక్కడ బస్ స్టాండ్లో ఉన్న సూపర్వైజర్కు ఇన్ఫర్మేషన్ ఇస్తే ఇమీడియట్గా వాళ్ళపైన చర్యలు తీసుకుంటాము. కాబట్టి మీరు ఎటువంటి భయాందోళనలు లేకుండా ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణం చేయొచ్చు, ఆర్టీసీ బస్ స్టాండ్కి రావచ్చండి. ఓకే, మనం చూసుకున్నట్లయితే ఆ యొక్క బస్ స్టాండ్లో ఎలాంటి అసౌకర్యాలు లేకుండా అన్ని ఏర్పాట్లు అయితే చేశాము. అంటే ఆ రోజువారీ దినచర్యలో భాగంగా ఒక 10-20 నిమిషాలు వెయిట్ చేసేది, కాకపోతే పండగ సీజన్ కనుక ఖచ్చితంగా ఒక అర్ధగంట వెయిట్ చేసే అవకాశం అయితే స్పష్టంగా కనబడుతుంది. ఖచ్చితంగా ఇది మహిళల పండుగ కనుక ఎవరైనా నగలు లేకుంటే దానికి సంబంధించిన అవి వేసుకొని వస్తారో కొంత జాగ్రత్తగా ఉండాలి. మేము కూడా ముందస్తుగా పోలీస్ సిబ్బందికి ఇంటిమేషన్ ఇచ్చాము. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కొంత మా సెక్యూరిటీ కూడా, ప్రైవేట్ సెక్యూరిటీ అంటే ఆర్టీసీకి సంబంధించిన సెక్యూరిటీ కూడా కొంత ఇక్కడ నిఘా పెట్టిందని చెప్తున్నారు. ఎవరు కూడా అంటే ఆందోళన చెందొద్దు, భయపడొద్దు. ఆ బస్సులు దొరికాయన్న ఆతృతతోటి ముందుకెళ్ళి ఆ ప్రమాదానికి గురి కావద్దని అయితే ఆర్ఎంఓ చెప్తున్నారు. ఖచ్చితంగా ఈ యొక్క ఆర్టీసీ పేదల పక్షాన లేకుంటే మహిళలకైతే పెద్ద ఎత్తున ప్రభుత్వం లేకుంటే ఆర్టీసీ యాజమాన్యం కూడా అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేసి మిమ్మల్ని గమ్యస్థానాలకు చేర్చే విధంగానైతే మేము అన్ని ఏర్పాట్లు అయితే చేశామని ఆర్టీసీ ఆర్ఎంఓ చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ కిరణ్తో సాల్మోన్, బీఆర్కే న్యూస్, వరంగల్. విజయవాడలోని ఎన్నికల కమిషన్ను వైసీపీ నేతల బృందం కలిసింది. పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నికల సందర్భంగా జరుగుతున్న వరుస ఘటనలపై ఎమ్మెల్సీలు రమేష్ యాదవ్, లెల్ల అప్పిరెడ్డి, మాజీ మంత్రులు పెర్ని నాని, మెరుగు నాగార్జున, మాజీ ఎమ్మెల్యేలు సుధాకర్ బాబు ఫిర్యాదు చేశారు. పులివెందుల పోలింగ్ స్టేషన్ల మార్పుపై మరోసారి తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. దేశంలో ఇంత ఘోరంగా ఎప్పుడూ ఎన్నికలు జరగలేదు. ఎన్నికల కమిషన్ కళ్ళు మూసుకొని నిద్ర నటిస్తుందని మాజీ మంత్రి పెర్ని నాని, నిద్రపోయేవాడిని నిద్ర లేపొచ్చు, కానీ నిద్ర నటించే వారిని ఏమీ చేయలేమన్నారు. ఎన్నికల కమిషన్లో ప్రజాస్వామ్యానికే నష్టం, ఈ దేశానికే నష్టం అనేది
మీరు గుర్తుంచుకోమని చెప్పని. మీరు ఏదో సీట్లో ఉండి అవినీతికి లొంగిపోతేనో అధికారానికి అంటకాగితేనో జరిగేటువంటి నష్టం కంటే ప్రజాస్వామ్యాన్ని కాపాడాల్సినటువంటి ఈ కుర్చీలో కూర్చొని ఈ రకమైన తంతు మీరు చేస్తుంటే కంచే చేను మేసే చందాన పోలీస్ వ్యవస్థ, జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీ ఇవాళ ప్రజాస్వామ్యాన్ని చంపే పరిస్థితులు ఉంటే ఎక్కడా విడ్డూరం మనం చూడం. ఎన్నికల కమిషన్లో ఓటు హక్కుని ప్రోత్సహించడం కోసం, ఓటు శాతాన్ని పెంచడం కోసం ఓటర్కి దగ్గరగా ఓట్లను తీసుకెళ్తారు, వ్యవస్థను తీసుకెళ్తారు, పోలింగ్ బూతులను తీసుకెళ్తారు. కానీ ఇవాళ ఓటర్కి దూరంగా పోలింగ్ వ్యవస్థను తీసుకెళ్తూ ఓటర్కి దూరంగా పోలింగ్ స్టేషన్లు మారుస్తుంటే వీళ్ళు ఇక్కడ ముద్రలేస్తారు. ఇంతకన్నా ప్రజాస్వామ్యాన్ని చంపటం ఇంకేముంటది? ఎన్నికల కమిషన్ కుర్చీలో కూర్చొని ఇవాళ మనందరికీ కూడా చెప్పొచ్చాం, అయ్యా మీ జేబులోంచి మీనా ఫోటో తీసేయండి అని చెప్పి టిఆర్ శేషన్ గారి ఫోటోలన్నీ కూడా పంచిపెట్టి వచ్చాం. శేషన్ స్ఫూర్తిగా నా కనీసం ఒక్కరోజు నా బతకండియా, ఈ దిక్కుమాలిన మీనాలాగా బతకబాకండి. అతను స్ఫూర్తిగా ఆఫీసుల్లో జేబుల్లో మీనా ఫోటో పెట్టుకుని బతకబాకండి. శేషన్ ఫోటో ఒక్కరోజన్నా స్ఫూర్తి పొందమని చెప్పని ఇవాళ ఆఫీసులో అన్ని సీట్లలో కూడా, చైర్మన్ సీట్లలో కూడా శేషన్ గారి ఫోటోని పంచిపెట్టి రావడం జరిగింది. పైన ప్రజాస్వామ్యానికే నష్టం, ఈ దేశానికే నష్టం అనేది మీరు గుర్తుంచుకోమని చెప్పని. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ బీఆర్కే న్యూస్ తెలుగుడి సత్తా.